తెలంగాణలో రాజకీయాలు రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ రోజురోజుకు ముదురుతోంది. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరో కీలక పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలంతా ఉప ఎన్నికల పోరుకు సిద్ధం కావాలంటూ ట్వీట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారంలో కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతంలోనూ ఇదే వ్యవహారంపై దాఖలైన పిటిషన్తో కలిపి విచారణ జరుపుతామని జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకుండా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ కేటీఆర్ సుప్రీంకోర్టులో జనవరి 29వ తేదీన రిట్ దాఖలు చేశారు. స్పీకర్ వెంటనే అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోర్టును కోరారు. ఇదే ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ మీద ఇప్పటికే విచారణ నడుస్తోంది. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్తో పాటు తాజాగా కేటీఆర్ వేసిన పిటిషన్ను కలిపి 10వ తేదీన విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపుదారుల మీద వేటు ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద వేటు పడడం ఖాయంగా కనిపిస్తోందన్నారు. ఫిరాయింపుదారులను కాంగ్రెస్ పార్టీ కాపాడడం సాధ్యమయ్యే పని కాదన్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని గులాబీ కార్యకర్తలకు కేటీఆర్ పిలుపునిచ్చారు.